మోడీ గారు ప్రెస్‌లో డైరెక్ట్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్‌కి సమాధానం చెప్పడం. ఇది చెప్పకపోతే తప్పేం లేదు. ఎందుకో చెప్తాను. కొంతమందికి ఆ నాలెడ్జ్ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చెప్పలేరు. మీరు క్వెషన్ ఏంటో రాసిస్తే ఆయన ఇంటికెళ్ళి చాట్ జీపీటీ చూసుకుంటాడా, లేకపోతే వేరే ఐఏఎస్ ఆఫీసర్‌లతో చూసుకుంటాడు. చూసుకొని మీకు మంచి సమాధానం చెప్తాడు. ఒక్కోసారి ఆయనకి నాలెడ్జ్ లేదు, ఆయనకి కాన్ఫిడెన్స్ లేదండి మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడానికి. లేనప్పుడు కూర్చొని మళ్ళీ మళ్ళీ ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడి మీరు రాహుల్ గాంధీని దేకినట్టే మీరు మళ్ళీ ఈయన్ని కూడా మీరేమైనా అంటే ప్రాబ్లం కదా. రాహుల్ గాంధీ ఓపెన్గా మాట్లాడతాడు, దొరికిపోతుంటాడు అప్పుడప్పుడైనా. వీళ్ళు లేకపోతే దొరకకపోయినా కూడా మోడీ బ్యాచ్ వచ్చేసి రాహుల్ గాంధీ డైలాగులు కట్ చేసి జోకర్ లాగా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ మోడీ గారు కూడా అలాగా మరి ఆ బిజినెస్లో ఉన్నాడు. ఆ బిజినెస్ ఉన్నవాడు తానే స్వయంగా ప్రెస్ మీట్లో ప్రిపరేషన్ లేకుండా నాలెడ్జ్ లేనప్పుడు ఆయన మాట్లాడితే అలా ఆయన దొరికిపోయి ఆయన ట్రాలింగ్ అయిపోతారు కదా. అందుకని ఆయన ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని మాట్లాడతాడు. సో మనం అది అర్థం చేసుకోవాలి మనం ముఖ్యంగా. రెండోది నార్వేకి ఆ విలేకరి వైరల్ అవడం కోసం మన మోడీ గారి మీద అవాకులు చవాకులు వెళ్తుంది. ఇండియాలో డెమోక్రసీ లేదంటుంది. ఇండియాలో హ్యూమన్ రైట్స్ లేవంట. హ్యూమన్ రైట్స్ లేవని ఎవరు చెప్పారా నాయన? ఇండియాలో ఉన్నవే హ్యూమన్ రైట్స్. ఓకే, అడ్డమైన దేశాల నుంచి వచ్చి, అడ్డమైన కల్చర్ నుంచి వచ్చి రాత్రి మందు వేసుకొని పొద్దున్నే ఎవడో చెప్పి మా వార్తలు వింటే అలాగే ఉంటుంది. సో బయట దేశంలో వాళ్ళకి కొంతమందికి ఎక్కడో ఎవరినో బీఫ్ తినివ్వట్లేదు, లేకపోతే ఆడెవరినో ఇంకోటి ఏదో వందే మాత్రం అనమని చెప్పాము, లేకపోతే ఆడెవరినో ఇంకోటి ఏదో జనగణమన వచ్చినప్పుడు నుంచోమని చెప్పామంటే హ్యూమన్ రైట్స్ లేవు, లేకపోతే డెమోక్రసీ లేదు అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఇన్కేస్ ఈ రెండు కూడా డిఫరెంట్ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం.